వెబ్ సిరీస్ చేశారు, హలో వరల్డ్ కూడా చేశారు. సార్ హలో వరల్డ్ అని ఒక సిరీస్ చేశాను సార్. సార్ అది నిహారిక గారు ప్రొడ్యూస్ చేశారు. ఆ సిరీస్ రిలీజ్ అయిన 2వ రోజు 3వ రోజు నాకు సితారా నుంచి కాల్ వచ్చింది సార్. వంశర్ను చూసి వాడెవడో మనోజ్గా సెట్ అవుతాడేమో చూసుకోని కళ్యాణ్కి చెప్పాడు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంటే ఆ క్యారెక్టర్ మనోజ్లో ఉన్న ఎనర్జీ ఏమాత్రం దగ్గరగా ఉండదు, అది డిఫరెంట్ క్యారెక్టర్ సార్. అలాంటి క్యారెక్టర్ చూసి నేను ఇలా చేస్తానని నమ్మినందుకు నేను ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ వంశన్ అండ్ చిన్నబాబు గారు. సో వంశన్ మా ముగ్గురులో ఫస్ట్ వంశన్ చెప్పిన పేరు వాడు ఒక్కరిదే సార్. అంటే కథ చెప్పినప్పుడు కళ్యాణ్ గారు ఆల్రెడీ నా పేరు చెప్పడం, బ్రో పేరు చెప్పడం జరిగింది. బట్ వంశన్ సజెస్టెడ్ హిజ్ నేమ్. సో నేను ఐఎమ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్, ఐఎమ్ సో హ్యాపీ. అందుకే నేను ఇంటర్వ్యూలో కూడా ఫేవరెట్ ఎవరైనా రామ్నితిన్ అన్నాడు. అయితే మీ టీంకి మీరే హోప్ ఇప్పుడు, పులిహార ఆఫ్ ఎడ్యుకేషన్. yes head of పులిహారెడ్డి. సో అదే సార్, వెబ్ సిరీస్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు యూజ్ అయింది అండ్ ఆల్సో ఇట్ గేవ్ మీ మ్యాడ్ కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దట్ వర్క్ దట్ ఐవ్ డన్ ప్రీవియస్లీ. ఇంకోటి మీకు ఇంకో కోయిన్సిడెన్స్ చెప్తా. చెప్పండి. పింక్ ఎలిఫెంట్ లో చేసిన హలో వరల్డ్, పింక్ ఎలిఫెంట్ చేసిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. నిహారిక గారు వంశీ గారికి ఇద్దరిని లీడ్ యాక్టర్స్ ఇచ్చారు. సూపర్. కళ్యాణ్ గారు నన్ను తీసుకుంది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూసి. సో నిహారిక గారు is the production of young talent. yes very evidently మన కమిటీ కుర్రలు కూడా వచ్చింది. కమిటీ కుర్రల్లో కూడా చాలా మంది 11 మంది వచ్చారు. మంచి వాళ్ళు కూడా ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు సార్. ఇప్పుడే నెక్స్ట్ టైం చేస్తున్నారు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ప్రస్తుతానికి అయితే మొత్తం ఫోకస్ మ్యాడ్ మీద ఉంది సార్. మ్యాడ్ అయిపోయిన తర్వాతే ఏదైనా ఇంకొకటి ఆలోచిద్దాం, లేదంటే ఇంకో దాంట్లోకి జంపిన్ అవుదాం అనుకుంటున్నాను. ఏం లేదు సార్, నాకు కొంచెం ఎగ్జైట్ అవ్వడానికి వెతికే ప్రాజెక్ట్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది.